Rise of nationalism in Europe. Topic number 1, the French Revolution and the ideals of the nation. ఎప్పుడు జరిగింది? 1789లో జరిగింది. పవర్స్ అనేది కామన్ పీపుల్కి ట్రాన్స్ఫర్ అయింది. కామన్ సిటిజన్స్ అంటే నార్మల్ పీపుల్. ఫ్రెంచ్ పీపుల్ ట్రై కలర్ ఫ్లాగ్ అని చూస్ చేసుకున్నారు, అంటే నేషనల్ ఫ్లాగ్గా తీసుకున్నారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా కింగ్డమ్స్ ఉండడం వల్ల చాలా లాంగ్వేజెస్ చాలా ఉండేవి అన్నమాట. దాన్ని ఇప్పుడు తీసేసి ఫ్రెంచ్ లాంగ్వేజ్గా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఫ్రెంచ్ వాళ్ళందరూ నేషనల్ యాంథమ్ని తయారు చేశారు, తీసుకున్నారు. ఇంకా ఓట్స్ అంటే ప్రమాణాలు. ఇంతకుముందు ఎస్టేట్స్గా ఉండేది, 3 ఎస్టేట్స్ వాళ్ళందరూ కూర్చొని అక్కడ డిస్కస్ చేసుకునే వాళ్ళు కదా, దాన్ని నేషనల్ అసెంబ్లీగా దాన్ని మార్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే సివిల్ కోడ్ ఆఫ్ 1804, లేకపోతే నెపోలియన్ బోనాపార్ట్ 1804లో అతను వచ్చాడు. ఏం చేశాడో కూడా మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే 5 పాయింట్స్ అతను సివిల్ కోడ్ ఆఫ్ 1804 అనేది రాశాడు. దాని తర్వాత ఈ రూల్స్ అనేది ఇచ్చాడనమాట, ఫాలో అవ్వమని. అతని కింగ్డమ్ నేను చెప్తాను. 5 పాయింట్స్: ఈక్వాలిటీ బిఫోర్ ద లా, డోంట్ గివ్ ప్రివిలేజెస్ బై బర్త్, అబాలిష్ ద ఫ్యూడల్ సిస్టమ్, ఆల్ ద పవర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫ్రెంచ్, he established the common weight system, he established the common currency. Enough. Finished.